హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మణ్ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనం నీట్ పేపర్ అయితే చూస్తున్నాం, బయాలజీ నీట్ పేపర్. ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 121 నుంచి 130 వరకు అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 121. స్టీనాప్సిడా క్లాస్ బిలాంగ్స్ టు స్టీనాప్సిడా. ఎవల్యూషన్లో మనకు ప్లాంట్ ఎవల్యూషన్ గురించి ఇచ్చాడు. ఇక్కడ చూస్తే chlorophyte ancestors converted into tracheophyte ancestors, tracheophyte ancestors converted into Rhynia type plants, Rhynia type plants are converted into Xylophyta. ఇక్కడ సినాప్సిడ్స్, ఈ సైలోఫైటాన్ లో వన్ బ్రాంచే సినాప్సిడ్స్. ఈ సినాప్సిడ్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ టెరిడోఫైట్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి టెరిడోఫైట్స్. 121 ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 122. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫోటో రెస్పిరేషన్ ఈజ్ కరెక్ట్? కొన్నిసార్లు ఏమవుతుందంటే రుబిస్కో అనే ఎంజైమ్ కార్బన్ డైఆక్సైడ్ తో ఇంటరాక్ట్ అవ్వకుండా ఆక్సిజన్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ లో ఇంటరాక్ట్ అయితే ఫోటోసింథసిస్ జరుగుతుంది. రుబిస్కో కార్బన్ డైఆక్సైడ్ తో ఇంటరాక్ట్ అయితే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది కార్బన్ ఫిక్సేషన్ వల్ల. ఇన్ కేస్ రుబిస్కో అనేది ఆక్సిజన్ తో ఇంటరాక్ట్ అయితే ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది. ఫోటో రెస్పిరేషన్ అనేది మనకు C3 ప్లాంట్స్ లో చూడొచ్చు. ఆ ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి ఆక్సిజన్, ఫోటోసింథసిస్ లో అయితే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ యూటిలైజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్ అయ్యి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మనము విచ్ ఆర్ కరెక్ట్ అనేది కనుక్కోవాలి. డు నాట్ అక్కర్ ఇన్ C3 ప్లాంట్ బట్ ఇట్ అక్కర్ ఇన్ C3 ప్లాంట్. దిస్ ఈజ్ రాంగ్. CO2 is consumed and O2 is generated. No. In photo respiration, O2 is consumed, CO2 is generated. This is also wrong. Phosphoglycolate is formed. Yes, in photo respiration, when Rubisco is interact with oxygen, we can see formation of phosphoglycolate. This is correct. No synthesis of ATP and NADPH. This is waste process. ATP and NADPH ఏం ఫామ్ అవ్వదు. 122 C and D కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత 123 స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇప్పుడు సెల్లో చూస్తే మనకు 2 టైప్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అయితే ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ ఉండవు. ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది డాష్ అని ఇచ్చారు. It is a major site of synthesis of lipids. Rough endoplasmic reticulum produce the proteins. It form the proteins. Smooth endoplasmic reticulum form the lipids. 123 option 2 is correct answer. 124. Which one of the following statement is incorrect? Incorrect statement అయితే కనుక్కోవాలి. ఆల్ఫా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ సెక్రెట్ గ్లూకగాన్. గ్లూకగాన్ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. Alpha cells of pancreas produce glucagon. Correct only. Alpha cells of pancreas secrete insulin. No. Beta cells secrete insulin. Insulin decrease glucose. Blood glucose is decreased by insulin. Kabatti 124 option 2 is our answer. ఏదైతే ఇన్కరెక్ట్ ఉందో అది మనం కనుక్కోవాలి. 125. Genus represents. Group of related species is called genus. First group of species is called genus. Group of genus is called family. Group of family is called order. Group of order is called as class. Group of classes is called phylum. Group of phylums is called kingdom. అలా వస్తుంది. 125 option 3 is correct answer. 126 which of the following is not prokaryote? Prokaryote కాని ఆర్గానిజం చూడాలి. ఫంగస్ అనేది యూకారియోట్, నాట్ ప్రోకారియోట్. మిగతావన్నీ ప్రోకారియోట్స్. 126 ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకోటి 127. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ప్రమోట్ ఇంటర్నోడల్ ఎలాంగేషన్? ప్లాంట్ లో మనకి నోడ్స్ ఉంటాయి కదా, ఈ స్టెమ్ లో నోడ్స్ ఉంటాయి. ఇంటర్నోడల్ ఎలాంగేషన్ అంటే ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి దూరం, లెంత్, ప్లాంట్ పొడవు పెరగడం వల్ల లెంత్ అనేది పెరుగుతుంది. జిబ్బరెల్లిన్స్ అనేవి ఇంటర్నోడల్ ఎలాంగేషన్ కి యూజ్ అవుతాయి. 127 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 128
ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ అడల్ట్ సెల్ సైకిల్. అడల్ట్ సెల్ సైకిల్ ఫేజెస్. మనం సెల్ సైకిల్లో ఫస్ట్ G1 ఫేజ్ చూస్తాం, తర్వాత S ఫేజ్ చూస్తాం, తర్వాత G2 ఫేజ్ చూస్తాం, తర్వాత M ఫేజ్ చూస్తాం. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 129. ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజమ్స్ బిట్వీన్ ద గ్యామెట్స్. ప్రోటోప్లాజం అంటే ప్లాస్మా మెంబ్రేన్, దట్ protoplasm, cytoplasm, nucleus, everything. Cell without plasma membrane is called protoplasm. ఈ ప్రోటోప్లాజం వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాజం ని మనం ఏమంటామంటే ప్లాస్మోగమి అంటాం. ప్లాస్మోగమి. ఫ్యూజన్ ఆఫ్ న్యూక్లియన్ వచ్చేసి 2 న్యూక్లియస్ ఫ్యూజ్ అయితే దాన్ని క్యారియోగమి అంటాం. హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఫామ్ అయ్యేదాన్ని మియాసిస్ అంటాము. మియాసిస్ ఆల్సో టైప్ ఆఫ్ సెల్ డివిజన్. కాబట్టి ఆప్షన్ 1 is correct answer. 130. క్లాస్ స్టేట్మెంట్స్ కరెక్టా రాంగా చూడాలి. ద క్లాస్ నేమ్ రెప్టీలియా రిఫర్స్ టు క్రీపింగ్ ఆర్ క్రాలింగ్ మోడ్ ఆఫ్ లోకమోషన్. కరెక్ట్. రెప్టీలియా మీనింగ్ ఏమంటే యానిమల్స్ దట్ విల్ షో క్రీపింగ్ లైక్ ఏ స్నేక్ షో ద క్రీపింగ్ మోడ్. క్రాలింగ్, crocodile show the crawling mode of locomotion. All these animals are called as reptiles. సరీసృపాలు అంటాం కదా, రెప్టైల్స్, స్నేక్స్, లిజార్డ్స్. నెక్స్ట్ ఇది కరెక్ట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2, ఆల్ ఆర్గానిజం బిలాంగ్స్ టు రెప్టీలియా హ్యావ్ 3 chambered హార్ట్. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే క్రొకడైల్ కి 4 chambered హార్ట్ ఉంటుంది. మిగతా రెప్టైల్స్ కి, అదే లిజార్డ్స్ కి, స్నేక్స్ కి, వాటన్నిటికీ 3 chambered హార్ట్ అనేది ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్. ఆప్షన్ 3 is our answer. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 is రాంగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఏ టాపిక్లో కావాలన్నా మీ ఇష్టం. సైన్స్లో ఏ టాపిక్లో, ఏ ఎగ్జామ్కైనా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను.